పేర్లు రాసి పెట్టండి. పవర్లో వచ్చినాక ఒక్కొక్కని సంగతి చెప్తాం. రిటైర్ అయ్యే వేరే దేశానికి పోయినా రప్పించి అన్ని లెక్కలు సెటిల్ చేస్తా కేటీఆర్. నేను కేసీఆర్ అంతా మంచోడిని కాదు. దక్షిణాదిపై డీలిమిటేషన్ కత్తి, రేషన్ బియ్యం పంచి రాముడు తలంబ్రాలనే కథ చెప్పిండ్రు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కమెంట్స్. అయితే నేను యాక్చువల్గా మీరు డీలిమిటేషన్లో ఇంగ్లీష్ మాట్లాడారు కదా సార్, ఏడా తమిళనాడు స్టాలిన్ గారి ప్రభుత్వం దగ్గర నాకు నిజంగా గర్వం అనిపించింది. ఆహా, డావోస్లో పోయి న్యూక్లియర్ ఫిషన్ అని చెప్పి మాట్లాడిన మా రేవంత్ రెడ్డి ఎక్కడ, కేటీఆర్ ఎక్కడ, ఎసుంటోని పోగొట్టుకున్నామే అని చెప్పి జర మనసు బరవైందిగో, జారుతుంది చూడ మనసు. గుండె జారి గల్లంతయ్యిందే నీ ఇంగ్లీషే చూసి రమణ, గుండె జారి గల్లంతయ్యి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ విన్నాక నాకేమనిపిస్తుందంటే, ఓ పూరం పోకోడిని మనం మెచ్చుకుంటున్నామా, చిల్లర రౌడీ షీటరా, ఏంది రమణ ఇది నీకు సెట్ అవుతుందా అని నువ్వే అంటావే. డెమోక్రసీ అని అంటావు. వీ హ్యావ్ బీన్ ఒప్రెస్డ్. ఇంగ్లీష్ ఎంత మంచి మాట్లాడినావు మొన్న మీటింగ్లో ఇట్లా కూర్చొని. ఐ వాంట్ పుట్ ఇట్ అండ్ ఐమ్ అగ్రీయింగ్ విత్ స్టాలిన్ సార్. ఆ లాంగ్వేజ్ నీకు చూస్తే అట్లా దొరుకుతావు చూడు, మంచి లక్ష్యం అన్నట్టు దొరుకుతుంది చూడు. ఐఎమ్ అగ్రీయింగ్ విత్ స్టాలిన్ సార్. మంచు లక్ష్మి కరెక్ట్గా కుక్క వరుతుంది చూడు, ఇట్లా అని వరుతుంది చూడు, దొరలింది కదా నార్. When you have a command of language, Mr. KTR, it should be utilized for the welfare of the society. I can also speak good English. Maybe మీ లెక్క కాదు, మీ అంత మంచి ఇంగ్లీష్ కాదు. ఎందుకంటే నేను నార్మల్గా చదువుకునేటప్పుడు నేర్చుకున్నా. నీ లెక్క రాజకీయాలలో నటన చేయడానికి నేను ఇంగ్లీష్ నేర్చుకోలే, అందుకే నా దొరలదు. నేను కూడా రాజకీయాలలో దొరల. ఇది ఏందన్నా ఈ మాట, రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి అన్ని లెక్కలు సెటిల్ చేస్తా. ఇది సెట్ కాదు రామన్న. మాట్లాడేటోళ్ళు మాట్లాడతారే, కలుపుకోబోయే తత్వం మనకు ఉండాలి. ఇదే కదనే మన తెలంగాణ, ఇదే కదా కోటి రతనాల వీణ నా తెలంగాణ. అన్ని తీగలు కలుస్తూనే ఆ స్వరం వస్తుంది. ఒకటే తీగతో కొడితే అది 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 రాగం అనరే, అప్పుడు రోగం అంటారు. రాగం అంటే సరిగమ పదనిసాన్ అనే ఆ తీగలన్నీ, ఆ కలయిక ఏంది అన్న. అంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లని అంటున్నావా, ఐపీఎస్ ఆఫీసర్లని అంటున్నావా? ఆల్రెడీ మీ ప్రభుత్వం. కానీ నేను ఒకటి సీరియస్గా నేను అప్రిషియేట్ చేస్తా, కేసీఆర్ని కూడా అప్రిషియేట్ చేస్తా. ఏందని అంటే, నిన్న రేవంత్ అన్న ఒకటి గలీజ్ చేసిండు. ఏంది తెలుసా, స్టాలిన్ ఇట్లా ఆయన మీద ఒక కండువా వేస్తుంటే కేటీఆర్ అక్కడ పక్కకు నిలబడి చూస్తుంటే ఈయన ఏదో పెద్ద ఫీల్ అయిపోతున్నాడు. అది తప్పు రేవంత్ అన్న. ఒక ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. పదవి అనేది పర్మనెంట్ కాదు రేవంత్ అన్న. నువ్వు మాట్లాడే పదాలు పర్మనెంట్ ఉంటాయి, పదవి కాదు. నువ్వు తీసుకొచ్చే పెత్తనం పర్మనెంట్ ఉంటుంది రేవంత్ అన్న, నీ పదవి కాదు. నువ్వు కేటీఆర్ అట్లని సోషల్ మీడియాలో చులకన చేసి చూపించినావు చూడు. ఓ ప్రతిపక్ష నేతకు నువ్వు గిదా ఇచ్చేది నీ తోటి ప్రతిపక్ష నాయకుడు, తోటి తెలంగాణవాడు. పక్కకు పెడదాం పార్టీలు. నేను ఇవాళ ఒక తెలంగాణ వాది లెక్క గారు పక్క రాష్ట్రాలకు పోయి మనం మాట్లాడుతున్నప్పుడు చెయ్యి కలిపి మాట్లాడాలి. వెనుకటికి కూడా అటల్ బిహారీ వాజ్పేయిని ఇందిరాగాంధీ గారు కొనియాడారు, పొగడతలతో కొనియాడారు. ఆయన కూడా ఇందిరాగాంధీని పొగిడిన సందర్భాలు ఉన్నాయి 1-2 సార్లు. అది రాజకీయం ఉండాలి. వేరే పక్క రాష్ట్రానికి పోయినప్పుడు, వేరే దేశానికి పోయినప్పుడు పార్టీలు ముఖ్యం కావు. మన భారతీయుడా, మన తెలంగాణడా అన్నది ఇంపార్టెంట్. అక్కడ ఏమి ఇజ్జత్ తీస్తున్నావు రేవంత్ అన్న, రేపు నీకు నేను తీస్తే ఎట్లుంటుంది? సేమ్ కేటీఆర్కి కూడా అదే వర్తిస్తుంది. ఇవాళ నువ్వు అధికారంలో లేవు కదా అని చెప్పి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆట ఆడుకుంటా అని అనుకుంటే నీ అధికారం 100% ఉంటుందా అనే రామన్న? నువ్వు మళ్ళీ గద్దె దిగుతావు ఒకరోజు. రావాలి జగన్, కావాలి జగన్ అని అన్నారు. ఈవేళ పోవాలి జగన్. ప్రకృతిని మించి ఏది పెద్దది కాదు రామన్న. నౌ ది పాయింట్ ఈజ్, దక్షిణాదిని డీలిమిటేషన్ కత్తితో దక్షిణాదిపై డీలిమిటేషన్ కత్తి, రేషన్ బియ్యం పంచి రాముడు తలంబ్రాలనే కథ చెప్పిండ్రు. ఇప్పుడు ఒక మాట చెప్తారు రామన్న, తలకాయ ఎడబెట్టుకుంటావో నాకు చెప్పు రామన్న. నేను చాలా గౌరవంగా చెప్తున్నా. జీవాత్మను తన తపోబలంతో యాదగిరి అనే మహర్షి తన జీవాత్మను పరమాత్మలను కలిపిన పవిత్ర పావనమైన స్థలం యాదగిరి గుట్ట. ఆ పవిత్ర పావనమైన స్థలంలో నువ్వు యాదాద్రి అని పేరు పెట్టి, సరే పోని పెట్టినవు. నా యాదగిరి మహర్షి తపోబలంతో జీవాత్మను పరమాత్మలు కలిపిండు. సాక్షాత్తు నరసింహస్వామి ప్రత్యక్షం చేయించుకున్నాడు. అట్లాంటి పవిత్ర పావనమైన పవర్ఫుల్ పుణ్యక్షేత్రంలో మీ నాయన బొమ్మలు చెక్కిపిచ్చిరు చూడు, దానికంటే సిగ్గుశరం ఏమైనా ఉన్నదా బీఆర్ఎస్కి? నేను అడుగుతున్నా. ఇప్పుడు రాముడికి కూడా మనం ఏమైనా చేస్తే ఇట్లా ఆయన కాళ్ళకు పాదాలకు దాకిచ్చి ఇట్లా వేసి బియ్యంలో అన్నీ కలిపి మనం ఇస్తాం. అట్లా అనుకొని చేయొచ్చు కదా. నీ లోపల ఉన్న భావాజాలం బయట పెట్టు, కానీ దాన్ని హేళన చేసి ఎందుకు మాట్లాడతావు అని అంటున్నా. అంటే మీ నాయన ఇంట్లో కూర్చున్నా అదే తోపు,
మిగతా నాయకులంతా అసెంబ్లీలో కూర్చున్నా గదే తోపు గట్లెట్లయితుందన్న మళ్ళీ నటన చేస్తలేడా మీ నాయన? నువ్వు శ్రీరాముడి తలంబ్రాలను మాట్లాడే అంత కల్వకుంట్ల రామారావు అని చెప్పి మీ నాయన పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు రాముడు వైపోలే. రావణ లక్షణాలు బంద్ చేసేయి రామన్న, ఇది మంచిది కాదు. ఇట్ డజంట్ సూట్ టు యువర్ స్టేటుటే, ఇట్ డజంట్ సూట్ మీ హైసియత్కి మీ గర్వానికి అది సెట్ కాదు రామన్న, తప్పదు. ఇంకొకటి ఏమన్నవే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇప్పుడు దక్షిణాదిపై డీలిమిటేషన్ కత్తి, దక్షిణాదిపై డీలిమిటేషన్ కత్తి అని చెప్పి మాట్లాడినప్పుడు జర మనం చరిత్రలో పోదాం రామన్న. నీకు చరిత్ర తెలియదు, అంగట్లో పుట్టి అంగట్లో పెరిగి ఆయామైపోయిన బతుకునిది. మీ నాయన ఉంటేనే మీ ఆత్మగౌరవం, మీ కుటుంబం పరిపాలనలు ఉంటేనే మీకు ఒక ఆత్మశాంతి. ఈ గుసింటి కుటుంబంలో పుట్టినోడు విను, చెప్పినా కదా, అంగట్లో పుట్టి అంగట్లో పెరిగి ఆగమాగమైన ఆత్మవు నువ్వు. ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇప్పుడు నేను చెప్తున్న డిలిమిటేషన్ థియరీ నువ్వు విను అండ్ నేను నీ మాటలు నీకే చెప్తున్నా. యూ సెడ్ ఇన్ దట్ మీటింగ్, దక్షిణ రాష్ట్రాలు అందరితో కూర్చున్నప్పుడు మా శివకుమార్ అన్న, స్టాలిన్ సార్, మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, the South India has been oppressed in many aspects. We contribute so and so percentage of GDP, so and so percentage of this thing, but we have been oppressed by center doing a biased approach to Telangana and to that matter South state. This delimitation is a draconian movement by the center అని చెప్పి మీరు మాట్లాడు. నేను తెలుగులో చెప్తున్నాను ఎందుకంటే చాలామంది నన్ను అంటారు, గిరీష్ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడగరా భయ్ అని అంటారు. సరే, ఆయన ఏమన్నానంటే మా జనాభా ఇంత ఉంది, కాకపోతే మా బిజినెస్ మేము ఇంత కేంద్రానికి ఇస్తున్నాం, కేవలం మా 28% ఇస్తే కేంద్రం మాకు 24% ఇస్తుంది జీడిపి కాంట్రిబ్యూషన్లో ఎక్సెట్రా ఏదేదో అని మాట్లాడినాం. దక్షిణాన మేము ఆనాటి నుంచే మేము గట్టిగా ఉన్నాము, పాలిచ్చే బర్రెని కూడా వదులుకుంటాడా? పాలిచ్చే బర్రెకే ఇంకా ఎవడన్నా లోడు పెంచుతాడా? నువ్వు డీలిమిటేషన్ పెంచుతున్నావు అని అంటే, నువ్వు మా సీట్లు తగ్గిస్తలేవు, ప్రోరాటా బేసిస్లో మీ సీట్లు ఇంతే ఉంటాయి, కాకపోతే వేరే రాష్ట్రాల్లో పెంచుతున్నాము అంటే నా రిప్రజెంటేషన్ అసెంబ్లీ నువ్వు పార్లమెంట్లో తగ్గిస్తున్నట్టే కదా అని అన్నట్టు మాట్లాడుతున్నావు కదా. అయితే నేనేమంటానంటే తగ్గిస్తామా చేస్తామా అనేది చట్టం రామన్నా. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇట్ ఈస్ అన్ యాక్ట్. ఇప్పుడు 2013 జుడిషియల్ పవర్లు అంటగడతానన్నాడు మీ నాయన వక్ఫ్ కూడా వెనకడికి. ముస్లిం మైనారిటీ కారిడార్లు అని అన్నాడు మీ నాయన, ఐటీ కారిడార్లు అని చెప్పిండు. మేమేమైనా అంటున్నామా? మేము విమర్శ చేసినాం అంతే. మళ్ళీ అప్పుడే విమర్శ చేసేది ఉండే. యూ షుడ్ హ్యావ్ గాన్ టు ది రెస్పెక్టివ్ కాంపిటెంట్ అథారిటీస్ ఆర్ ది కాంపిటెంట్ ఇన్స్టిట్యూట్స్. కోర్టులకు గిట్లకు పోయేది ఉండే రామన్నా, పోయి చెక్ పెట్టేది ఉండే ది లాను. నువ్వు పెట్టలేదు చూడు, ప్రాబ్లం ఆడ నీ అసమర్థత. కేవలం నీకు ఇంగ్లీష్ వచ్చు కదా అని చెప్పి నలుగురు మీద ఇంప్రెస్ ఎనీథింగ్ కైండ్లీ యూ ఇంప్రెస్ చేయనీకే రాజకీయాలు చేయకు, ఎక్స్ప్రెస్ చేయనీకే రాజకీయాలు చేసుకో, సొల్యూషనిస్టిక్ అప్రోచ్ చేసి రాజకీయాలు చేయి. ఇప్పుడు డీలిమిటేషన్ థియరీ కాడికి వస్తే ఫస్ట్ ఈ సౌత్ రాష్ట్రాలన్నీ డీలిమిటేషన్ ఎందుకు చేస్తున్నాయని తెలవాలి. మన చరిత్ర మనకే ఫస్ట్ ఏమైందనంటే, ఎప్పుడైతే ఈ బ్రిటిష్ మన దేశాన్ని పరిపాలించింది కదా ఉదయ్, బ్రిటిష్ మన దేశాన్ని పరిపాలించినప్పుడు యూరోప్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళు యూరోపియన్ దేశంలో అందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. అందులో బ్రిటిషు, మన ఫ్రాన్సు, ఇటలీ, జర్మనీ, ఈ యూరోప్ దేశాలు అన్నీ ఉండే బరాలు. ఆడ వాళ్ళ నాగరికత చర్చ జరుగుతున్నది. ఫ్రాన్స్ తల రెనెసాన్స్ మూమెంట్ గురించి మాట్లాడింది, మన ఇటలీ అలా రోమ్ చరిత్ర గురించి మాట్లాడింది. ఇక బ్రిటిషర్స్లు మేము అసలు సూర్యుడు అస్తమించని నేల మీద మేము పరిపాలిస్తాం అంటే యావత్ ప్రపంచం అంతటా బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించిందని వాళ్ళ నాగరికత చెప్పారు. ఇట్లా పలు యూరోపియన్ దేశాలు వాళ్ళ చరిత్ర చెబుతుంటే ఆడ అందరికంటే ఎక్కువ హీనమైన ఏమి లేకుండా అసలు వాళ్ళకి స్టోరీయే లేదు, చరిత్ర లేదు, చెప్పుకునే దేశం ఏదంటే జర్మనీ ఉండే. ఈ జర్మనీకి ఏం లేకుండే, జర్మనీకి లేకపోయేసరికి వాళ్ళకి జర చులకన చూసిండ్రు, వాళ్ళని జర చులకనగా చూసారు. అయితే ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ బ్రిటిషర్స్ ఏం చేసిరంటే, రామన్న ఇది ఎస్పెషల్లీ మీకు చెప్తున్నా, ఈ బ్రిటిషర్స్ ఏం చెప్పారంటే, మేము భారతదేశంలో పరిపాలిస్తున్నాం కదా, మేము ఒక కొత్త లాంగ్వేజ్ని డిస్కవర్ చేసినాం ఆడ, అది సంస్కృత్ లాంగ్వేజ్. వెనుకటికి చెప్తున్నా, చాలా పాత కథ. ఇండస్ట్రియల్ మూమెంట్ జరిగింది కదా, అప్పటి సంఘటన చెప్తున్నా. అప్పుడు మాకు సంస్కృత్ భాష డిస్కవర్ అయిందని చెప్పారు. అచ్చా సంస్కృత్ భాషనా, ఇది జర్మనోడు విన్నాడు. జర్మనోడు విన్నాక పలు మనుషులను పంపించిన తర్వాత అదంతా చేసిన తర్వాత వాడికి అర్థమైంది, మాకు నాగరికత లేదు కదా, ఈ నాగరికతలో మనం దుంకుదాం, ఈ సంస్కృత నాగరికతలో దుంకుదాం అని చెప్పి, మీరు పేరు వినే ఉంటారు ఫ్రెండ్స్, చరిత్రహీనకారుడు, మన భారతదేశ చరిత్రహీనుడు మ్యాక్స్ ముల్లర్ అని జర్మనోడు. సంస్కృత్ భాషకు ఎవడైనా అత్యంత పెద్ద డ్యామేజ్ చేసిండంటే ఇగో మ్యాక్స్ ముల్లర్ గాడు, ఇంకొకటి షంబర్లింగ్ అనేటోడు, ఇంకొకటి జోసెఫ్ గోబినోవ్ అనేటోడు. ఈ ముగ్గురు కలిసి సంస్కృత్ అనే ఈ భాష జర్మన్లే మొట్టమొదటిగా భారతదేశం వచ్చి ఈ ఆర్య అని చెప్పి మనం పిలుస్తాం, ఆ ఆర్యకు ఎన్ను పెట్టి ఆర్యన్ అని అన్నారు వీళ్ళు. అప్పటిదాకా లేదు ఇది.
నీ ఏ వేదాలల్లా, ఏ ఉపనిషత్లల్లా, ఏ పుస్తకాలల్లా, సనాతన ధర్మ పుస్తకాలల్లా ఎక్కడ లేదు ఈ థియరీ. ఇది కేవలం మ్యాక్స్ ముల్లర్ గాడు, శంబర్లింగ్ గాడు, జోసెఫ్ గోబినోవ్ గాడు సృష్టించిన చరిత్ర, హీనమైన చరిత్ర ఇది. ఇది తీసుకొని వచ్చి ఏమని అన్నారు వీళ్ళనంటే, సంస్కృత భాషను డిస్కవర్ చేసింది మేమే, ఇన్ఫ్యాక్ట్ జీసస్ క్రైస్ట్ కూడా ఆర్యనే, మేమే దేశాలకు పోయినాము, భారతదేశానికి పోయి మేమే అప్పుడు ఈ సంస్కృతాన్ని రాసినాము. అంటే సంస్కృతంలో నువ్వే సంస్కృతాన్ని సృష్టించినవు అని అంటే వేదాలు కూడా నువ్వే సృష్టించినట్టు, ఉపనిషత్తులు కూడా నువ్వే సృష్టించినట్టు, సామవేదం, యజుర్వేదం, ఆయుర్వేదం, వాటెవర్ ఏ వేదం ఉన్నా నువ్వే చేసినట్టు అనగానే ఆ బ్రిటిష్ వాళ్ళు నెత్తుకోక్కున్నారు. అరే నీ అమ్మ ఇదేంద్రాబాయ్ ఇదేది ఇట్లా మాకే గడపర కచక్మని గుచ్చేసిండు, పొక్కలని బంద్ చేసిండు ఏంద్రాబాయ్ అని చెప్పి మా ఆలోచిస్తున్న తరుణంలో ఈ బ్రిటిష్ వాడికి కన్వీనియంట్ ఉండే, అవు కదా భారతదేశంలో నేను ఎందుకు పరిపాలిస్తున్నాను ఉండాలి, నేను యాక్సెప్ట్ చేస్తా. ఆడేం చేసిండు, యాక్సెప్ట్ చేసిండు ఈ మ్యాక్స్ ముల్లర్ గాని థియరీ జర్మన్ చెప్పింది కరెక్టే. యూరోపియన్సే భారతదేశం పోయి ఆర్యన్స్ అయినరు, ఆర్యన్సే సంస్కృతం చేసిండ్రు, మనమే కరెక్టు, మనమే చేసినాము, మనమే సంస్కృతి కనుక్కున్నాం కాబట్టి మనమే వేదాలు రాసినాము, సనాతన ధర్మం మనదే అన్న ఒక టీకా పెట్టి ఇదంతా నడుస్తున్న తరుణంలో ఏమైంది తెలుసా, కింద ఏమైందనంటే ఒకడు రాబర్ట్ క్యాడిలీ అని ఏమో పేరున్నది, అది రాబర్ట్ క్యాడ్విల్. ఈ రాబర్ట్ క్యాడ్విల్ అనేటోడు బ్రిటిషర్ల దగ్గరకు వచ్చాడు. సార్ అని పిలిచాడు. ఏంది అని అన్నాడు, కింద లాంగ్వేజెస్ వేరే ఉన్నాయి, దీన్ని మనం జర ఎన్కాష్ చేద్దాం. ఎన్కాష్ ఎట్లా చేస్తావు, ఇప్పుడు మీద ఏం మాట్లాడుతున్నారు, సంస్కృతం హిందీ మాట్లాడుతున్నారు, హిందీ ఏడికైనా వచ్చింది, సంస్కృతంలోకైనా వచ్చింది, కింద ఏం మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు, మలయాళం మాట్లాడుతున్నారు, హిందీ మన తమిళ్ మాట్లాడుతున్నారు, కన్నడ మాట్లాడుతున్నారు. అయితే ఏం చేద్దాం, పుల్ల పెడదాం, నార్త్ వేరే సౌత్ వేరే. ఇది ఎవడు చేసిండు, రాబర్ట్ క్యాడ్విల్ గాడు. రాబర్ట్ క్యాడ్విల్ గాడు ఏం చేసిండు తెలుసా ఫ్రెండ్స్, రాబర్ట్ క్యాడ్విల్ గాడు నార్త్ సౌత్ డివైడ్ అని తీసుకొచ్చిండు. నార్త్లో అందరూ ఆర్యన్లు, కింద మనము ఆర్యన్లు ఎప్పుడు మన మీద దబావు చేసి మనం పరిపాలించడానికి చూసిర్రు, దబావు చేసినందుకు మనం ద్రవిడియన్స్ని అయిపోయినాము, అందుకే మన భాష వేరే, మనము సంస్కృతానికి విరుద్ధము, యాక్చువల్లీ మనం అందరము క్రిస్టియన్లము, మన భాష వేరే ఉన్నది, మన నడవడి వేరే ఉన్నది. ఇదంతా ఎడ్డోళ్ళని చేసి ఏం చేసిండు, మనం దబావులు ఉన్నాం కాబట్టి ద్రవిడియన్లము, మన మెయిన్ పర్పసే ఆర్యన్లను ఎదుర్కోవాలా, మనం ఆపరేషన్కి గురైనాం, సప్రెషన్కి గురైనాం అని చెప్పి ఆట మొదలెట్టిండు సిగ్గు తప్పినోడు. ఎవడు, రాబర్ట్ క్యాడ్విల్. ఇది మళ్ళీ డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిషర్లకు నచ్చి ఏం చేసిందని అంటే ఆర్యన్లు ఎప్పుడూ ద్రవిడియన్ల మీద పెత్తనం చెలాంచిండ్రు. ఏదైతే హిందీ భాష సంస్కృతం నుంచి డిరైవ్ అయింది చూడు, అది మన భాష కాదు, అది మన భాష కానందుకు వాళ్ళని మనం అపోజ్ చేయాలా. సంస్కృతం హిందీ ఏదైతే సంస్కృతం నుంచి వచ్చిందో ఆ సంస్కృతం నుంచే వేదాలు రాసిరు కాబట్టి ఈ వేదాలను కూడా మనం ఫాలో కావద్దు, వేదాలను ఫాలో కావాలంటే సనాతన ధర్మ వ్యతిరేకులు. అందుకే ఇవాళ స్టాలిన్ గారు కూడా ఏమంటాడు, నేను సనాతన ధర్మాన్ని ఎరేడికేట్ చేస్తా, నిర్మూలం చేస్తా, డెంగ్యూ మలేరియా ఏదైతుందో అంతా తీసేస్తానంటాడు. ఇది అంచెలంచెలకు వచ్చింది. 1909, 1910లా ఇది తారాస్థాయికి పోయి ఇది ఏడుదాకా పోయిందని అంటే సౌత్ వర్సెస్ నార్త్ క్యాడర్కి తీసేసుకొని హిందీ మాకు అపోజ్, సనాతన ధర్మం మాకు అపోజ్ అని అన్నట్టు తీసుకొని వచ్చింది. ఈ రాబర్ట్ క్యాడ్విల్ గారిని ఈ ఉద్దేశం ఏముందంటే ఇట్లా డివిజన్ క్రియేట్ చేస్తే క్రిస్టియానిటీని మనం ప్రోత్సహించవచ్చు అని అన్న ఒక విక్టిమ్ కార్డ్ ఆడిండు. 1910లో ఏమైందని అంటే ఈ ఆర్యన్ ద్రవిడియన్ లొలి నడుస్తుంటే వాడి పేరు ఏదో ఉన్నది నాకు గుర్తొస్తలేదు, వాడు ఏం చేసిండంటే అసలు భారతీయులు ఏ రకాలుగా విభజించిర్రు అని అనేది మనం చూద్దాం అని చెప్పి పోతే ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ముందు లేకుండే, వర్ణన సిస్టమ్ అనేది ఉండే. ఆ వర్ణాల జాతులు ఉంటుండే, ఒక 4 వర్ణాలు ఉంటే ఆ 4 వర్ణాలలో పలు జాతులు ఉంటుండే. వర్ణాలు అనేది నువ్వు చేసే పని, నువ్వు చేసే కర్మ మీద డిపెండ్ అవుతుంది, నువ్వు పుట్టిన జన్మస్థలంతో కాదు. భగవద్గీతలో కూడా క్లియర్ కట్గా రాసి ఉంది, నీ కులం నీ కులం అనేది నువ్వు అనుసరించిన నీ కర్మ వల్ల ఉన్నది. సరే క్యాస్ట్ అనేది అటు సర్వే చేసినప్పుడు మన భారతీయుల దగ్గరకు వచ్చి ఫస్ట్ క్యాస్ట్ సెన్సెస్ సర్వే చేసింది ఈయన పేరు ఏదో ఉంది నాకు గుర్తొస్తలేదు, మన హెర్బర్ట్ రిసిలీ అని అనుకుంటా, హెర్బర్ట్ రిసిలీ ఏదో పేరు ఉన్నది. ఫస్ట్ క్యాస్ట్ సెన్సెస్ చేసింది బ్రిటిషర్స్ 1910లోనో 1909లోనో. వాడు క్యాస్ట్ సెన్సస్ చేసి నీ కులం ఏంది అని, మా కులం ఏంది, మాకు వర్ణన తెలుసు, జాతి తెలుసు, క్యాస్ట్ తెలియదు. క్యాస్ట్ ఈజ్ ఎ వర్డ్ గిఫ్టెడ్ బై బ్రిటిషర్స్ టు అస్. ఇది అర్థం కాదని అన్నారు. ఈయన దగ్గరకు వచ్చి చెప్పిర్రు, హెర్బర్ట్ రిసిలీ గారి దగ్గరకు వచ్చి, సార్ మేము పోయినాము, వాడ ఏం తెలుస్తుంది, వాడికి కులం అంటే తెలియదు, అదే అవన్నీ కాదు, నీకు ఆడ ఏం పని చేస్తుంటారు అది రాసి నువ్వు క్యాస్ట్ వేసి పడేయని అన్నాడు.
ప్రజలు చెప్పిన క్యాస్ట్ కాదు అది, వాడు డిసైడ్ చేసి చెప్పిన క్యాస్ట్. ఒక 7-8 క్యాస్ట్లు రాసుకొని వచ్చి ఆడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ దళిత్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్నీ చేసిరు అనుకుందాం. దీనికి వీళ్ళు ఇంకొకటి ఏం చేసిరు తెలుసా ఫ్రెండ్స్, ఏదైతే జాతి బ్రిటిషర్లకు సపోర్ట్ చేసిందో ఆ జాతి పైకి తీసుకురానికే సపోర్ట్ చేసింది. ఆ జాతి సపోర్ట్ చేసింది, నువ్వు చేయలే నా కొడుకా నీకు అది చేస్తాం అని ఎమోషనల్ పొలిటికల్ బ్లాక్మెయిలింగ్ షురు అయింది. అది ఈనాటికి కూడా అదే ఉన్నది చూడు పాలిటిక్స్లో. ఈ కులం మాకు సపోర్ట్ చేస్తుంది, ఈ కులం మాకు సపోర్ట్ చేయదు, ఈ కులస్తులు మాకు సపోర్ట్ చేస్తారు, ఈ కులస్తులు చేయరు. ఈ వర్ణన సిస్టమ్, ఈ కుల సిస్టమ్ తీసుకొచ్చిందే బ్రిటిషర్లు. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ చేసింది, ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈరోజు ఇటలీకి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎవడు మాట్లాడుతున్నాడు క్యాస్ట్ సెన్సస్ గురించి? మళ్ళీ విదేశీ మహిళకు పుట్టిన సంతానమే మాట్లాడుతున్నది. ఎక్కడ మాట్లాడుతున్నారు? సౌత్లో మళ్ళీ వాళ్ళు పవర్ ఉన్నప్పుడు క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడినరా? మాట్లాడలే. సరే క్యాస్ట్ సెన్సస్ చేసిన తర్వాత ఆళ్ళ చిదంబరమే ఏం మాట్లాడిండు? ఇది చాలా డిఫికల్ట్ ఇంప్లిమెంట్ చేసుడు అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు ఈడ ఎవడు సంసారి, ఎవడు వ్యభిచారి? ఆ డిఎన్ఏలకే వచ్చినోడే ఈ కేటీఆర్, ఆ థియరీ నమ్మినోడే ఈ కేటీఆర్. సనాతన ధర్మ శత్రువులు ఎవరైనా ఉన్నారు అని అంటే మీరు. సనాతన ధర్మంలో శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మీరు. అరే తంజావూరులో ఇంత పెద్ద గుడి ఎట్లా కట్టినాం మనము, ఇంత పెద్ద దేవాలయం ఎట్లొచ్చింది అని ఆనాడు గిట్లా దీన్ని మనం ప్రశ్నించి ఉంటే, ఎందుకంటే అనుకూలమైన జాతులు ఎవరైతే బ్రిటిషర్లకు బాగా పెత్తనం చెలాంచినరో ఆ జాతులను లేవటానికి ప్రయత్నం చేసిర్రు అలాడ దక్షిణాన. అందుకనే సంఘ్ ఇట్లా ముంగటికి దిగింది, నువ్వు జాతీయవాదం గొప్పది, నీ జాతి కాదు అని చెప్పింది. ఇప్పుడు రామారావు, నేను నీకు మన భారతదేశ హిస్టరీ చెప్పిన, నేను నీకు మాటిస్తున్నా, రేపు లేదా ఎల్లుండి నీకు నేను డేటా ప్రజెంట్ చేస్తా డీలిమిటేషన్ మీద సైంటిఫికల్గా. జిగర్ రథం ఉంటే కౌంటర్ చేయి చిత్రగుప్త.